హాయ్ అండి, ఈరోజు వీడియో బాగా వైరల్ అవుతున్న ఒక ఇన్సిడెంట్ గురించి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దీని గురించి అయితే అందరూ కన్ఫామ్గా రియాక్ట్ అయితే అవ్వాలి. మళ్ళీ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్సే రియాక్ట్ అవ్వకపోతే ఇంకెలా అండి చెప్పండి. మీరు కూడా కంటెంట్ కనుక క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా రియాక్ట్ అయితే అవ్వండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఏంటా ఇన్సిడెంట్ అని అయితే అనుకుంటున్నారా? ఫను మంతు అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళైతే వల్గర్ బిహేవియర్తో, అదే విధంగా వాళ్ళు చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంకా ఏ వీడియో చేసినా సరే దాన్ని అయితే రోస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ రోస్టింగ్లో భాగంగా ఒక వీడియో అయితే ఇప్పుడు బాగా వైరల్ అయితే అయింది. ఆ వీడియో ఏంటి అన్నది నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇది చెప్పడానికి బాధగా ఉన్నా సరే ఆ విషయం అందరికీ తెలియాలి, అందుకని నేనైతే చెప్తున్నాను. వాళ్ళు రోస్ట్ చేసేవన్నీ చాలా ఫన్నీగా అలా అయితే చేస్తారు, కానీ కొంతమందికి అయితే అవి హట్టింగ్గా అయితే ఉంటాయి. అందరూ వాటిని తీసుకోలేరు. దాన్ని ఒక తండ్రి కూతురికి మధ్య ఉన్న రిలేషన్ అయితే వాళ్ళు చాలా వల్గర్గా అయితే పోర్ట్రే చేశారు. ఏంటి అంటే ఒక తండ్రి కోపంతో అయితే తన బెల్ట్ని అయితే తీస్తాడు, చాలా సీరియస్గా అయితే బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి 5 సంవత్సరాలు ఉన్న తన కూతురుతో అయితే ఆ బెల్ట్ని పెట్టి అయితే ఆడిస్తాడండి. ఇలా బెల్ట్తో ఊపుతూ అయితే ఉంటాడు. ఆ వీడియోనైతే వీళ్ళు ఏం చేశారు అంటే చాలా వల్గర్గా దాన్ని అయితే పోర్ట్రే చేశారు. మనం ఎంత ఎదవల మధ్య ఉన్నాము అన్నదైతే ఆ వీడియో చూస్తే అయితే తెలుస్తుంది. చాలా వల్గర్గా పోర్ట్రే అయితే చేశారు. దానికి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సాయి ధర్మ తేజ్, మంచు మనోజ్, అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయితే అయ్యారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నది అయితే మనకు తెలియదు. సాయి ధర్మ తేజ్ గారు అయితే చాలా మందిని అయితే దాన్ని ట్యాగ్ చేసి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. అటు తెలంగాణలో ఇటు ఏపీలో. తెలంగాణలో రేవంత్ రెడ్డిని, అలాగే డిప్యూటీ సీఎంని, డిఎస్పీని, అలాగే ఏపీలో ఉన్న సీఎంని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్యాగ్ చేసి అయితే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు ఆ పోస్ట్కి రీట్వీట్ అయితే చేశారు. ఖచ్చితంగా దీని నుంచి అయితే యాక్షన్ తీసుకుంటాము అని. కానీ ఏపీలో ఇప్పటిదాకా అయితే ఎటువంటి రియాక్షన్ రాలేదండి. బై ద వే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ రియాక్షన్ వస్తుంది అని అయితే మనం ఆశిద్దాం. యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నాను, చైల్డ్ అబ్యూస్ వాటికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయొద్దు. పిల్లల్ని కూడా చాలా తక్కువగా చూపిస్తే మంచిది. వీడియో గురించి ఇంతమంది అయితే రియాక్ట్ అవుతున్నారు అని తెలిసి అయితే తనేం చేశాడు అంటే ఇన్స్టాలో సారీ నేనైతే ఇలా చేయలేదు, అలా అని పోస్ట్ చేయలేదు, సారీ అని అయితే చెప్పాడు. కానీ ఎంత సారీ చెప్పినా సరే రిలేషన్షిప్స్ అనేవి వేటినైనా బ్యాక్ అయితే తీసుకోవచ్చు, కానీ రిలేషన్షిప్స్ అనేవి బ్యాక్ తీసుకోలేము కదా. ఫాదర్కి డాటర్కి ఉండే రిలేషన్షిప్ని ఎవ్వరు బ్యాక్ తీసుకురాలేదు. వాళ్ళన్న మాటలు అవైతే బ్యాక్కి రావు కదా. ఓకేనా, ఇప్పటి నుంచి అయినా వాళ్ళు జాగ్రత్తగా డార్క్ కామెడీ కాకుండా కామెడీ వేలో అయితే వెళ్తారు అని అయితే మనమైతే ఆశిద్దాం. ఇంకా కొంతమంది అయితే ఆ వీడియోస్ని చూసి ఇంకా వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మూర్ఖత్వం అనాలో ఏమనాలో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి వాటిని అయితే మనం పక్కన పెట్టేద్దాం. డార్క్ కామెడీ నుంచి బయటకైతే వచ్చేద్దామండి. ఇలా రోస్టింగ్ అవి చేసే ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ధర్మ పద్దు అని విన్నాం కదా, వాళ్ళే కూడా రోస్టింగ్ చేశారండి. చాలా వల్గర్గా అయితే నాకు అనిపించింది. ఫస్ట్లో స్టార్టింగ్ చూశాను అంతే, ఏంటి ఈ వీడియో ఇలా పోస్ట్ చేశారో, అసలు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని అయితే నాకు అనిపించింది. రోస్టింగు ఇంకా మీమ్స్ ఏవైనా సరే ఫన్నీగా క్రియేట్ చేయండి, అంతేగాని డార్క్ కామెడీ వేలో అయితే వెళ్ళద్దు. మీకు అందరికీ నేను ఇచ్చే సలహా ఇది. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద బాయ్ బాయ్.